నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కార్తిక్. హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్టల్లో వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, నిజాంపేట్, బాచుపల్లి, పటాన్ చెరు, చందానగర్, అమీన్పూర్లో వాన పడుతుండటంతో రోడ్లు జలమయమయ్యాయి. మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలిలో కూడా ఇదే పరిస్థితి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. పలు చోట్ల ఇళ్లలోకి, షాపుల్లోకి వరద నీళ్లు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా అరగంట సేపు కురిసిన వర్షంతో బోయిన్పల్లి ప్రాంతంలో భారీగా వరద నీరు చేరింది. స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపై వరద నీరు భారీగా చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. మోకాళ్ల లోతు నీళ్లు రోడ్డుపై చేరుకోవడంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. సీతారాంపురం, సాయిబాబా కాలనీల వాసులు నీళ్లు చేరడంతో ఇబ్బందులకు గురయ్యారు. ఇటు కామారెడ్డి కూడా భారీ వర్షాలకు అతలాకుతలమైంది. కొండపోత వానతో రోడ్లు చెరువుల్ని తలపించాయి. వరద నీటిలో బైకులు కొట్టుకుపోయాయి. దీంతో అక్కడ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు తీవ్ర అవస్థ పడుతున్నారు. మరో 5 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అలాగే జగిత్యాల, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ అయింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. కొడిమ్యాల మండలం కోనాపూర్ వెళ్లే దారిలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులో ఆవులు, ట్రాక్టర్లు కొట్టుకుపోయాయి. ఒక పక్క ట్రాక్టర్, మరోపక్క స్తంభానికి తాడు కట్టి వాగు దాటుతున్నారు పనుల కోసం వెళ్లే గ్రామస్తులు. ఇది కోనాపూర్ కొడిమ్యాల మండలం. జగిత్యాల జిల్లా కుమ్మరిపేట గ్రామంలో భారీ వర్షంతో పెద్దవాగు ఉప్పొంగింది. వరద ప్రవాహంలో అక్కడే ఉన్న ఆవు పిల్ల చిక్కుకుంది. తీవ్ర నీటి ప్రవాహం ఉండగా కొట్టుకుపోతున్న ఆవు పిల్ల ధైర్యంగా నీటిలో ఎదురెత్తు ఒడ్డుకు చేరింది. అక్కడే ఉన్న రైతులు ఈ వీడియోను సెల్ ఫోన్లో బంధించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అటు పార్వతీపురం జిల్లా సరాయి వలసలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉధృతంగా ప్రవహిస్తున్న పొట్టెగడ్డ వాగులో ఒక టీచర్, వార్డెన్ కొట్టుకుపోయారు. ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ ఆర్తి, వార్డెన్ విధులు ముగించుకుని బైక్పై ఇంటికెళ్తుండగా వాగు దాటే క్రమంలో అదుపు తప్పి పడిపోయారు. వరద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో గల్లంతయ్యారు. అయితే టీచర్ ఆర్తి మృతదేహం లభ్యమైంది. వార్డెన్ ఆచూకీ కోసం ఇంకా గాలిస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీస్ ఇచ్చింది. విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడి ఘటనకు సంబంధించి నోటీస్ జారీ చేసింది. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే నివేదిక ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలుంటాయని నోటీసులో పేర్కొంది. విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడి ఘటనను జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు వైఎస్ఆర్సీపీ నేతలు. బుధవారం జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ను కలిసి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన ఏపీ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు.
విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టు ధృవీకరణ పత్రాన్ని బొత్సకు రిటర్నింగ్ అధికారి అందించారు. దీంతో 3 ఏళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కు బొత్స కృతజ్ఞతలు తెలిపారు. బొత్స సత్యనారాయణ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పర్వం ఈ రోజుతో నాకు ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు యునానిమస్గా ఎలక్ట్ అయ్యి సర్టిఫికేట్ ఇప్పుడే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయాలని మరి నిర్ణయించిన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే జిల్లాలో ఉన్న అందరూ ప్రజాప్రతినిధులు అందరికీ ఇవాళ ఈ కార్యక్రమంలో భాగస్వామి ప్రతి ఒక్కరికి కూడా మరి నేను వారందరికీ నా తాలూకా మరి ఆ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అంతకుముందు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరి నుంచి టీడీపీ తప్పుకుంది. బలం లేకపోయినా బరిలోకి దిగాలని ప్రయత్నించి భంగపడింది. పోటీ చేస్తే ఓడిపోవడం తప్పదని గ్రహించిన టీడీపీ చివరికి పోటీ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థి కూడా తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవమైంది. మంగళగిరి డీఎస్పీ ఆఫీస్లో విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి జోగి రమేష్. న్యాయవాదులతో కలిసి పీఎస్కు వెళ్లారు. సీఎం చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. నిరసన తెలియజేయడానికి ఆ రోజు చంద్రబాబు ఇంటికి వెళ్లారని తెలిపారు. కక్ష ఉంటే తనను సాధించాలన్నారు. తన కొడుకుపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కుట్ర చేస్తున్నారని జోగి రమేష్ విమర్శించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాష చాలా అప్రతిష్ట పాలు చేసే విధంగా, రాజకీయ వ్యవస్థని దిగజార్చే విధంగా చాలా చండాలంగా మాట్లాడిన భాషకి మనసు చెలించింది. కాబట్టి రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారా, అమ్మనా బూతులు తింటే సాంప్రదాయం కరెక్టా అని చెప్పేసి మనసు చివుమంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని బాలకృష్ణ ప్రతిపాదన చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు పుట్టపర్తిని రద్దు చేసి హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని బాలకృష్ణ ప్రతిపాదిస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో మాట్లాడామన్నారు బాలకృష్ణ. దీంతో బాలకృష్ణ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ మొదలైంది. చూద్దామండి, తీసుకెళ్ళా ఆయన దృష్టి తీసుకెళ్ళా అంతవరకు. మరి అటువంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉంటాం. పేరు మాత్రం అదే ఉంచమన్నాం. మా అభ్యర్థన సత్యసాయి జిల్లా పేరు మాత్రం అదే ఉంచమన్నాం. జిల్లా హెడ్ క్వార్టర్స్గా పరిగణించమన్నాం. దానికోసం మేము కృషి చేస్తాం. నారా బ్రాహ్మణి అధికార దర్పం చూపించారు. మంత్రి లోకేష్ భార్యకి పోలీసులు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. హైదరాబాద్లో నారా లోకేష్ నివాసంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగింది ఘటన. మంత్రి లోకేష్ భార్య బ్రాహ్మణి, కొడుకు దేవాంశ్లకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. మంత్రి భార్యకి పోలీసులు గౌరవ వందనం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటివి నిబంధనలకు విరుద్ధమని పోలీసు అధికారులే చెప్తున్నారు. సీఎం మంత్రులకు తప్ప వారి కుటుంబ సభ్యులకు గార్డ్ ఆఫ్ ఆనర్ చేయడం నిబంధనలకు విరుద్ధం అంటున్నారు అధికారులు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నివాసంలో జాతీయ జెండా ఎగురవేయడం జరిగిందంటూ నారా బ్రాహ్మణి ట్విట్టర్ ద్వారా తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను ఎమ్మెల్యే టార్గెట్ చేస్తున్నారు. చిరు వ్యాపారులపై అధికారులను ప్రయోగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి సానుకూలంగా పనిచేసిన కారణంగా
బీసెంట్ రోడ్ చేపల మార్కెట్ వద్ద దుకాణాలు తొలగించారు. దుకాణాల తొలగింపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిరు వ్యాపారులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఫైర్ అయ్యారు మాజీ ఎంపీ చింతామోహన్. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం దళితులను అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. టీడీపీ పాలనలో ఉద్యోగులు స్వతంత్రంగా విధులు నిర్వహించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎంపీ చింతామోహన్. పట్ల వివక్ష ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సరైనటువంటి పోస్టింగులు ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వటం లేదని నేను డిమాండ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడిని. ఎంతమంది జిల్లా కలెక్టర్లు, ఎంతమంది పోలీస్ ఎస్పీలు ఉన్నారు 26 జిల్లాల్లో? మీ దగ్గర ఉన్నటువంటి శాఖలు ఉన్నాయి, ఎన్నో శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో ఎవరెవరు ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్లకు, ఎస్సీలకు మీరు ప్రాధాన్యత ఇచ్చారు? చంద్రబాబుపై ఉక్కు పోరాట కమిటీ నేతలు ఫైర్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబును కోరామన్నారు. అయితే చంద్రబాబు మాత్రం తమను మాట్లాడొద్దన్నారని, చెప్పింది వినండని నిలువరించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాబు మాటలు తమను కలచివేశాయన్నారు ఉక్కు పోరాట కమిటీ నేతలు. గతంలో స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చంద్రబాబు, పవన్ హామీ ఇచ్చారని, అయితే ప్రభుత్వం ఏర్పడి 2 నెలలవుతున్న స్పందన లేదన్నారు. ఏపీపై ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం నడుస్తోందని, ఇలాంటి సందర్భంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు ఉక్కు పోరాట కమిటీ నేతలు. ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు, ఆ గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ కాపాడతారని మేము ఎంత ఆశపడ్డాం. కానీ ఈరోజు పోరాట కమిటీ మరి ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కలిసిన తర్వాత సార్ ఇది మా పరిస్థితి, మాకు గత 3.5 సంవత్సరాల నుంచి ఇంత పోరాటం చేస్తున్నప్పుడు కూడా సరైన రా మెటీరియల్ ఇవ్వలేదు, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వట్లేదు, ఉత్పత్తి పూర్తిగా తగ్గించారు. 7.3 మిలియన్ ఉత్పత్తి చేయవలసిన స్టీల్ ప్లాంట్ని కనీసం 50%, 60% రన్ చేస్తున్నారు. ఒక బ్లాస్ట్ మేనేజర్ మూసారని చెప్తే మీరు అవన్నీ నాకు చెప్పవసరం లేదు, నాకు అన్నీ తెలుసు, కానీ మీ పని మీరు చేయండి, నా పని చేస్తానని చెప్పారు. మా పని చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. ఉత్పత్తి తీయడానికి, పూర్తి ఉత్పత్తి తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది దేశ రక్షణ, దేశ యొక్క భవిష్యత్ దృష్ట్యా దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నెముక ఉండేటువంటి ప్లాంట్ కాబట్టి దీన్ని కాపాడాలని చెప్పేసి దీంతో పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని మీ వంతు బాధ్యతను నెరవేర్చేసి ఈ ప్లాంట్ యొక్క భవిష్యత్తుని కాపాడాలని, తద్వారా ఈ యొక్క విశాఖ జిల్లాలో ఉన్న ప్రజలు ఏదైతే మీకు మీ మీద నమ్మకం పెట్టుకుని మీకు ఓటేజ్ గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా యొక్క నమ్మకాన్ని మీరు నెరవేరుస్తారని చెప్పేసి, ఈ ప్లాంట్ కాపాడతారని చెప్పేసి ఈ యొక్క మీడియా పూర్వకంగా మరి ప్రజల మొత్తానికి కూడా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి అలాగే మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియూతో సమావేశమయ్యారు. తెలంగాణలో కొత్త పెట్టుబడుల విస్తరణ అంశంపై ఫాక్స్కాన్ ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ చర్చలు జరిపారు. సమావేశంలో సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా పెట్టుబడులకు అనుకూలమైన కొత్త విధానాలను ఈ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అంతర్జాతీయ అవసరాలకు తగ్గట్టు హైదరాబాద్ శివారులో 4th సిటీ నిర్మిస్తున్నామని వివరించారు. 4th సిటీలో ఫాక్స్కాన్ సంస్థ కూడా పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు సీఎం. 4th సిటీలో ఫాక్స్కాన్ వారు పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన సహకారం అందిస్తామని యంగ్ లియూకు సీఎం భరోసానిచ్చారు. ఫ్యూచర్ సిటీగా 4th సిటీ రూపకల్పనలో సీఎం రేవంత్ రెడ్డి దార్శనికత, పారిశ్రామిక అనుకూల విధానాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని సంస్థ చైర్మన్ కొనియాడారు. సాధ్యమైనంత తొందరలో హైదరాబాద్ సందర్శిస్తానని యంగ్ లియూ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. 100% రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని ఛాలెంజ్ చేశారు కేటీఆర్. అవసరమైతే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోనే రైతులతో చర్చిద్దామని చెప్పారు. ఏ ఒక్క గ్రామంలోనైనా 100% రుణాలు మాఫీ అయ్యాయని రైతులు చెబితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. రుణమాఫీ అబద్ధమని తేలితే సీఎం రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విచిత్రంగా ఉంది మాకు ఈ రుణమాఫీ విషయం. నేను అందుకే ముఖ్యమంత్రి గారిని సూటిగా సవాల్ చేస్తాను.
రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క 1% నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా. సెక్యూరిటీ లేకుండా భద్రత లేకుండా రా. మీడియాని తీసుకొని పోదాం. మీడియాని తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం. నీ కాన్స్టిట్యున్సీకి పోదాం. ఊరు కూడా నీ ఇష్టం, మండలి నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం. రైతులు కనుక 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా. రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా. కేటీఆర్కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చింది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుంది మహిళా కమిషన్. ఈ నెల 24న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి సురేఖ ఫైర్ అయ్యారు. తెలంగాణ మహిళలను దుర్భాషలాడిన కేటీఆర్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. నోటికొచ్చినట్టు మాట్లాడి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలంటూ ట్వీట్ చేస్తే సరిపోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదని మండిపడ్డారు. మరోసారి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు మంత్రి కొండా సురేఖ. ఒక 10 సంవత్సరాలుగా ఒక ప్రభుత్వంలో ఉండి మంత్రిగా ఉండి ఈరోజు మహిళలు అనేటువంటి గౌరవం ఏమాత్రం లేకుండా మహిళలను మరి రికార్డ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అని యథాలాపంగా అన్నాను అనేటువంటి మాట ఈరోజు చెప్పడం ఏదైతే ఉందో చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను కేటీఆర్ని. రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుల చిట్టా సిద్ధం చేస్తున్నామన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. రుణమాఫీ సహా అనేక విషయాలపై ప్రభుత్వం అబద్ధాలాడుతోందని ఫైర్ అయ్యారు. అవసరం వచ్చినప్పుడు ప్రజల ముందు రేవంత్ రెడ్డి మోసాన్ని బయటపెడతామని హెచ్చరించారు. అటు హైడ్రా పేరుతో ప్రభుత్వం చేస్తున్న డ్రామాలు ఆపాలని డిమాండ్ చేశారు ఈటెల రాజేందర్. ప్రకారంగా వాళ్ళ లెక్క ప్రకారంగా 22 లక్షల పైచీలకు మాత్రమే 22 లక్షల మంది రైతులకు మాత్రమే 17,933 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. సంపూర్ణంగా అమలు చేసినామని చెప్పిండ్రు. 50,000 ఉన్నా, 1,00,000 రూపాయలు ఉన్నా, 1,50,000 ఉన్నా, 2 లక్షలు ఉన్నా కూడా చాలామందికి రావట్లేదు. బుకాయించే ప్రయత్నం చేస్తుండొచ్చు కానీ ప్రజలకు మాత్రం నీవేందో అర్థమైపోయింది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, అట్లీస్ట్ మీరు నిజమైన పేద రైతాంగానికన్నా సంపూర్ణంగా రుణమాఫీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరి చేత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ హాజరయ్యారు. తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డికి కోదండరాం, అమీర్ అలీఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. చాలా సమస్యలను కూడా ఎజెండా మీదకి తీసుకొని రాగలిగినాం. ఇవాళ కౌన్సిల్లో సభ్యుడిగా ఎంపిక కావటం ఒక అదనపు బాధ్యత, అదనపు అవకాశం అని మాత్రమే భావిస్తూ ఉన్నాం. మా దృష్టిలో ఇది ఒక పవర్ కాదు, ఇది ఒక సేవ. ఒక సేవ కోసమే మాకు ఈ అవకాశం ఇచ్చారు. ఉద్యమకారులందరి ఆకాంక్షల మేరకు, అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షల మేరకు పనిచేయటమే మా బాధ్యత. मैं ये कोशिश करूंगा कि जो भरोसा, जो उम्मीद है लोगों की और जो आवाम तेलंगाना के पब्लिक की, आवाम की जो अपील ज़रूरत है उसको पूरा करने की पूरी कोशिश करूंगा. और अब इतने साल से जो काम हो रहा था सोशल सर्विस का, अब एक कानूनी तौर पे हम काम करने के अहल बने हैं. मैं समझता हूँ कि प्रोफेसर कोदंडराम रेड्डी साहब हैं और हम दोनों मिलके तेलंगाना के लोगों की जो आशा है, जो भावना है, उसको पूरा करने की कोशिश करें. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ జరగనున్నాయి. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియంలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విశాఖపట్నం ఓల్డ్ ఐటీఐ కాలేజ్లో మాస్ కాపీయింగ్ సంచలనం సృష్టిస్తోంది. 100% ఉత్తీర్ణత కోసం కాలేజ్ యాజమాన్యం విద్యార్థుల చేత మాస్ కాపీయింగ్ చేస్తోంది. విద్యార్థులు సెల్ ఫోన్ చూసి పరీక్షలు రాసేలా కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీకాంత్ ప్రోత్సహిస్తున్న విషయం వెలుగు చూసింది.
జాతీయ వార్తలు చూద్దాం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. థానే సమగ్ర రింగ్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. పూణే మెట్రోను ఫేజ్ 1 ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే బెంగళూరు మెట్రో ఫేజ్ 3 ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేసింది కేంద్ర కేబినెట్. జమ్మూ కశ్మీర్, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూ కశ్మీర్లో 3 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. సెప్టెంబర్ 18న మొదటి దశ, సెప్టెంబర్ 25న రెండో దశ, అక్టోబర్ 1న మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 1న హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం 4వ తేదీన ఓట్లు లెక్కించనున్నారు. 20th of August, just the next day of the Amarnath Yatra being complete, the 19th, would be the date of notification for the first phase, nominations till 27th, scrutiny on the next day 28th, and date of poll will be 18th of September, and it's a Wednesday. We are also keeping that in mind, not keeping Fridays and Mondays to give a longer holiday spell. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. దేశంలోని అన్ని నగరాల్లో వైద్యులు నిరసన తెలుపుతున్నారు. విధులను బహిష్కరించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా రేపు దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. రేపు ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపేస్తున్నట్టుగా వెల్లడించింది. అయితే అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది ఐఎంఏ. జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై కోల్కతా అట్టుడుకుతోంది. ఇప్పటికే వైద్యులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతుండగా తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విద్యార్థులతో కలిసి కోల్కతాలో ర్యాలీ నిర్వహించారు. సిబిఐ దర్యాప్తును వేగవంతం చేసి దోషులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. రెండు 2036లో భారత ఒలింపిక్స్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామన్నారు ప్రధాని మోదీ. పారిస్ ఒలింపిక్స్ క్రీడాకారులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత క్రీడాకారులను ప్రధాని అభినందించారు. క్రీడా రంగానికి ఏటా బడ్జెట్లో నిధులు పెంచుతున్నామన్నారు. అన్ని క్రీడలకు ప్రపంచ స్థాయి వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ. ఇస్రో చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోట షార్ నుంచి ఎస్ఎస్ఎల్వి D3 రాకెట్ నింగిలోకి పంపింది ఇస్రో. షార్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా EOS-08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు. చిన్న శాటిలైట్లని అభివృద్ధి చేయడం, అందుకు అనుకూలమైన పేలోడ్ పరికరాలను రూపొందించడం లక్ష్యంలో భాగంగా ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. Rocket Space placed the spacecraft in the very precise orbit as planned. I find that there are no deviations in the injection conditions. The final orbit, of course, will be known after tracking, but the current indication is that everything is perfect. The EOS-08 satellite as well as SR-0 satellite also has been injected after the maneuvers. And congratulations to the SSLV D3 team, the project team. With this third development flight of SSLV, we can declare the development process of SSLV is completed. And congratulations now. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. బంగ్లాదేశ్లో హిందువుల భద్రతపై తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ హామీ ఇచ్చారని తెలిపారు ప్రధాని మోదీ. యూనస్ తనతో ఫోన్లో మాట్లాడినట్టు మోదీ వెల్లడించారు. బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా బంగ్లాలో ప్రజాస్వామ్యం, సుస్థిరత, శాంతియుత ప్రభుత్వానికి భారత మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు ప్రధాని మోదీ.
బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు. ఐటీ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు పరుగులు పెట్టాయి. ఉదయం 79,754.85 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 1331 పాయింట్ల లాభంతో 80,436.84 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 397 పాయింట్ల లాభంతో 24,541 వద్ద ముగిసింది. మహిళల T20 ప్రపంచ కప్ నిర్వహించేందుకు యుఏఈ ముందుకొచ్చింది. బంగ్లాదేశ్లో టోర్నీ నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తాము నిర్వహిస్తామని యుఏఈ ఐసీసీని కోరింది. అయితే టోర్నీ నిర్వహణపై తమ నిర్ణయాన్ని వెల్లడించేందుకు మరికొంత సమయం కావాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. ఈ నెల 20 లోపు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపింది. ఢిల్లీలో 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 పురస్కారానికి ఎంపికైంది. ఉత్తమ కన్నడ చిత్రంగా KGF 2, ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1, ఉత్తమ హిందీ చిత్రంగా గుల్మోహర్ అవార్డులను దక్కించుకున్నాయి. బెస్ట్ యాక్షన్ డైరెక్టర్గా అన్బరీవ్, ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి, ఉత్తమ నటీమణులుగా నిత్య మేనన్, మానసి పరేఖ్లు అవార్డులు దక్కించుకున్నారు. ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రీతం అవార్డుకి ఎంపికయ్యారు. నేను మీ నిఖిల్ని ఇందాకే ఒక అద్భుతమైన న్యూస్ వినడం జరిగింది. మన సినిమా కార్తికేయ 2 నేషనల్ అవార్డు గెలుచుకుందని. చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడానికి వెంటనే ముందుకు వచ్చాను. ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్ అవ్వడం అండ్ ఈ అవార్డు రావడానికి క్రెడిట్ మా ఎంటైర్ టీమ్ అండి. మా ప్రొడ్యూసర్స్ అభిషేక్ అగర్వాల్ గారు, విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, అలాగే మై బ్రదర్, మై మ్యాన్, మై డైరెక్టర్ చంద్రమోహన్ గారు ఇంత మంచి సినిమాని తీసి ఆయన రాశారు. అలాగే మా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, మా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ, ఇంకా పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా డిఓపి కార్తిక్ ఘట్టంనేని అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ చూసిన సినిమా ఇది. అలాగే దేశవ్యాప్తంగా చాలా భాషల్లో రిలీజ్ అయ్యి చాలా మంచి సక్సెస్ సాధించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ యూ ఆడియన్స్, మా సినిమాని చూసి ఆదరించి ఇంత లవ్ ఇచ్చారు. అలాగే టు ద నేషనల్ అవార్డ్ కౌన్సిల్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆనర్. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.